అందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సమతారెడ్డి స్టూడియో. అయితే బానీకి విపరీతమైన రెస్పాన్స్ ఎప్పుడూ ఉంటుంది. బానీ శారీస్ కానీ కలంకారీ శారీస్, ఎందుకంటే ఎప్పటికప్పుడు దాంట్లో కూడా ఒక ఫ్యూజన్ లాగా వస్తుంటాయి కదా. సో ఆ ఫ్యూజన్ ఏంటి అండ్ ట్రెడిషన్ ఏంటి, అసలు బానీ శారీస్ ఏం వచ్చి చూద్దామా. సో లెట్ us స్టార్ట్. ఫస్ట్ నేను రేట్ చేసుకున్న గజీ సిల్క్, ప్యూర్ గజీ సిల్క్ శారీ. కంప్లీట్ మధ్యలో మనకి ఈ స్కిన్ టోను అండ్ ఈ పింక్ స్కిన్ టోను, ఇంగ్లీషే కానీ టోను అట్లా మనకి ఎట్లా దీర్ఘాలు వస్తాయి. సో ఈ పర్పుల్ కాంబినేషన్లో ఉంది అండ్ అది కూడా ఇట్లా చెక్స్ తోటి, జరీ చెక్స్ తోటి మధ్యలో వచ్చేసి మొత్తం మనకి స్కిన్ టోన్ అండ్ పింక్ ఈ కాంబినేషన్ డిజిటల్ ప్రింట్. కంప్లీట్ బానీ విత్ ఈ బ్యూటిఫుల్ పళ్ళు విత్ టాజిల్స్. ఫాల్ సూపర్గా పడుతుంది. మ్యాండేటరీగా ఫస్ట్ టైం సాఫ్ట్ పాలిష్ ఇవ్వండి, డ్రై వాష్ కాదు. డ్రై వాష్ చేస్తే కొంచెం స్టిఫ్ వస్తుంది. సాఫ్ట్ పాలిష్ ఇవ్వండి. ఫాల్ సూపర్గా పడుతుంది. ఏజ్ గ్రూప్ అయినా క్యారీ చేయొచ్చు. ఇంకేదో చెప్పమన్నా నిన్న కమెంట్లో ఏజ్ గ్రూప్ క్యారీ ఏదో మర్చిపోయినా, మళ్ళీ గుర్తుకొస్తే చెప్తా. 4950లో ఇవి అవైలబుల్ ఉన్నాయి. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ దీంట్లో వాష్ కేర్ చెప్పండి కమెంట్లో. వాష్ కేర్ ఇన్ కేస్ మర్చిపోతుంటే నేను రోజు గుర్తు చేసుకొని చెప్తా. ఈ కలర్ కాంబినేషన్ క్రీమ్ విత్ పింక్ కాంబినేషన్. హైట్ సఫిషియెంట్ ఉంది. సూపర్ క్వాలిటీగా ఉంది. ట్రాన్స్పరెంట్ ఎక్కువ ఉండదు. శారీ మొత్తం కూడా ఇట్లా ప్యాటర్న్స్ కొంచెం వర్లీకి దగ్గరగా ఉంటే, ఎగ్జాక్ట్ వర్లీ ప్రింట్ అని ఏం చెప్పాను కానీ కొంచెం అట్లా ఉంటుంది. 2 sides ఈక్వల్ బార్డర్స్ ఆఫ్ పింక్, రిచ్ పళ్ళు అండ్ కంప్లీట్ బాందీ వచ్చింది మనకి. ఇది బ్లౌజ్. దీనికి మళ్ళీ బార్డర్ రాలేదు, అదే నేను చూసుకున్నాను, బార్డర్ రాలేదు. సో బాందీది మనకి బ్లౌజ్ వచ్చిందా టీ టైప్ నేను జరీ. ఈ అడ్డంగా కూడా మనకి బాందీ ప్రింట్ వచ్చిన బార్డర్ వచ్చింది. నెక్స్ట్ కలర్ కాంబినేషన్ ఇది కూడా డిఫరెంట్గా ఉంది. లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండ్ బాటిల్ గ్రీన్ ఈ కాంబినేషన్లో. అండ్ చూస్తే ఈ ఫస్ట్ శారీలో ఇక్కడ మధ్యలో బానీ ప్రింట్ రాలేదు, వేరాస్ ఈ శారీలో వచ్చింది. ఇందాక దాంట్లో రాలేదు ఇట్లా. సో మధ్యలో అడ్డంగా వచ్చిన ఈ లైన్స్, ఎడ్జ్కి ఇది బ్యూటిఫుల్ పళ్ళు అండ్ బ్లౌజ్ కూడా కంప్లీట్ డిఫరెంట్గా ఉంది. చూడండి, ఈ మధ్యలో దానికన్నా ఇంకొక షేడ్, డార్క్ షేడ్ వచ్చింది. ఇది బ్లౌజ్ వచ్చింది. కంప్లీట్ ఫ్యూజన్ అండ్ ఫ్యాషన్ అండ్ ఫ్యూజన్. ఈ కలర్ కాంబినేషన్ లైట్ ఆనియన్ పింక్ విత్ రెడ్ కాంబినేషన్. సో ఈ 4 శారీస్ హ్యాండ్ పిక్డ్ శారీస్, బ్యూటిఫుల్ శారీస్. వెంటనే గ్రాప్ చేయండి, బికాస్ మళ్ళీ మంచి కాంబినేషన్స్ రాదు. ఒక్కోసారి క్వాలిటీ వస్తే కలర్ కాంబినేషన్ కూడా కలర్ కాంబినేషన్. సో మనకు అకేషన్ ఉన్నా లేకపోయినా నేను చెప్పేది ఏంటంటే తీసి పెట్టుకుంటే బాగుంటుందని చెప్పి. సో ఇది మళ్ళీ స్ట్రైప్స్ వచ్చింది, మధ్యలో డార్క్ షేడ్ స్ట్రైప్స్ వచ్చింది, మనకి బ్లౌజ్ వచ్చింది. ఇప్పుడు చూసే ప్యూర్ బానీ ప్రైస్ వచ్చేసి 3250. ఫస్ట్ కలర్ నేను చూపించేది కాపర్ సల్ఫేట్ బ్లూ. అందులో కూడా మనకి ఒకటి వైట్ అండ్ ఒకటి లెమన్ ఎల్లో ఇట్లా ఉంది. కంప్లీట్ ఎట్లా స్ట్రెచ్ చేస్తారు, రోలింగ్ అనేది మస్ట్. మళ్ళీ డీటెయిల్డ్గా పళ్ళు చూపిస్తున్నాను. ఇక్కడ కూడా ఈ జరీ అనేది బాగా ఇట్లా స్ట్రెచ్ అవుతుంది వన్స్ యూ డూ రోలింగ్. ఆ తర్వాత కింద చెక్స్ కూడా బాగా ఎలాబరేట్గా మంచిగా వస్తుంది. బ్లౌజ్ చూసుకుంటే మనకి కంప్లీట్ ప్లెయిన్ వచ్చి ఎడ్జ్కి ఈ బార్డర్ బాన్నీది. ఇది వచ్చేసి మనకి బ్లౌజ్. ఇంకా హైట్ చూపించలేము, బికాస్ హైట్ ఉండదనే చెప్తున్నా, రోలింగ్ చేయించాలి కాబట్టి. ఇది ప్యూర్. మీకు ఎంత స్ట్రెచ్ చేస్తే అంత ఇట్లా కానీ అడ్డంగా కానీ పొడుగు వస్తే అందరికీ తెలిసిన విషయం. నెక్స్ట్ కలర్ పర్పుల్ కలర్ చూద్దాం. మొన్న బాన్నీ శారీస్ రిసీవ్ చేసుకున్న వాళ్ళు దయచేసి వీళ్ళైతే ఫీడ్బ్యాక్ ఇవ్వండి. ఇది రిచ్ పళ్ళు సూపర్గా ఉంది కదా, పళ్ళు బాగున్నాయి అన్నిట్లో. ఆ తర్వాత ఇప్పుడు వచ్చిన బాన్నీ వెరైటీ కూడా వేరు, మొన్న రీసెంట్గా చూపించిన వెరైటీ వేరు, ఇది వేరు. బ్లౌజ్ కంప్లీట్ ప్లెయిన్ వచ్చేసి మనకి ఇది బార్డర్ వస్తుంది. నెక్స్ట్ కలర్ డార్క్ మెరూన్ కలర్. పళ్ళు, బ్లౌజ్. తర్వాత రెడ్ ఇంకొకటి ఉంది ఇందులో. ఈ ప్యాటర్న్ ఈ ప్యాటర్న్లో ఇది లాస్ట్ రెడ్తో ఎండ్ చేస్తున్నాడు ఈ ప్యాటర్న్లో. పళ్ళు, తర్వాత ఇది బ్లౌజ్. నెక్స్ట్ ఇప్పుడు ఇట్లా వేవ్స్ ప్యాటర్న్ చూస్తున్నాము. ఫస్ట్ అయితే ఈ ప్యాటర్న్ చూడండి, తర్వాత మళ్ళీ మనకి పళ్ళు పాటలు అట్లా వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఈ శారీలో ఆల్రెడీ హైట్ ఉంది, అప్పటికి కూడా సఫిషియెంట్ లేదంటే స్ట్రెచ్ చేసుకోవాలి. ఇక్కడ అవసరం లేదు, నేను ఎందుకో చెప్తాను వివరంగా. బాడీ పార్ట్లో అవసరం లేదు, సఫిషియెంట్ హైట్ వచ్చింది. బట్ వేరాస్ ఈ క్రష్ వెరైటీ మనకి పళ్ళు పాటలో ఉంది. ఇంకా కొంచెం స్ట్రెచ్ కావాలంటే చేసుకోవచ్చు, లేదంటే ఇట్లా క్రష్ టైప్ కూడా ఓకే. బికాస్ పళ్ళుతో మనం చేసేది ఏం లేదు, కావాల్సిన హైట్ అంతా మనకి ఇక్కడే కదా. మీ కానీ 5'8" అబౌవ్ ఉంటే అప్పుడు డెఫినెట్లీ రోలింగ్ అనేది చేయించుకోండి. సేమ్ ప్రైస్ 3250. పళ్ళు ఇట్లా గ్రాండ్గా బాగుంటుంది విత్ జరీ అండ్ బ్లౌజ్ కంప్లీట్ బాగానే వచ్చింది అనమాట. ఈ వేవ్స్ ఇక్కడ వచ్చింది కాబట్టి దాని కాంట్రాస్ట్ ఇంకొంచెం కలర్ షేడ్ కూడా ఎక్కువ ఉంది దీంట్లో. 3250 ప్రైస్లో. నెక్స్ట్ పింక్, రిచ్ పళ్ళు,
బ్లౌజ్. నెక్స్ట్ మనం చూసేది ఈ వైలెట్ కలర్తో ఎండ్ చేయాలి. సో ఎట్లనే శారీస్ నచ్చినాయా? నచ్చిన పని అయితే నంబర్ వచ్చేలాగా స్క్రీన్ షాట్ పెట్టండి. ఎప్పుడు ఇలాగే ఎంకరేజ్ చేస్తుండండి. థ్యాంక్ యూ.